శ్రీమాత్రే నమః. నన్ను చాలామంది అడుగుతున్నారు, ఆడవాళ్ళ తర్పణాలు వదలొచ్చా అని. ఆడవాళ్లే కదండి, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తర్పణాలు వదలకూడదు. కానీ ఈ మధ్య ఈ మహాలయ పక్షాల్లో పుణ్యం వస్తుంది అని చెప్పడం వల్ల ఆడవాళ్ళు తర్పణాలు వదిలేస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తర్పణాలు వదిలేస్తున్నారు. అలా ఎప్పుడూ వదలకూడదు. మరి మహాలయ పక్షాల్లో మరి ఏం చేసేదే ఉంది అని అడుగుతారు ఆడవాళ్ళు. మహాలయ పక్షాల్లో ఆడవాళ్ళు కానీ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కానీ ఏం చేయొచ్చు అంటే, స్వయంపాకం ఇవ్వచ్చు కదా బ్రాహ్మణులకి, ఆకలి వేసిన వాళ్ళకి అన్నం పెట్టచ్చు కదా, దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్ళు పోయొచ్చు కదా. ఇవి కూడా పితృపూజలే. మనం ఎవరికైనా ఏదైనా సమర్పణ చేసేటప్పుడు ఈ మహాలయ పక్షాల్లో ఒకసారి పితృదేవతలకు నమస్కారం చేసుకుని మీరు చేసే దానమైన ధర్మమైన అది కూడా పితృపూజతో సమానమే. ఈ తర్పణాలు వదిలే అధికారం లేని వాళ్ళు ఈ 15 రోజులు పితృదేవతా స్తోత్రం చేసుకుని ఏదైతే మనం సమర్పణ చేయగలుగుతామో అది మనస్ఫూర్తిగా సమర్పణ చేస్తే అది కూడా పితృపూజలోకే వస్తుంది. అలాగే ఈ తర్పణాలు వదిలే అధికారం ఉన్నవాళ్ళు మాత్రం తర్పణాలు వదిలిపెట్టడం మానేకండి, మర్చిపోకండి, ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే పాతాళంలో ఉండే రాక్షసులు కూడా వాళ్ళ దంబాహంకారాలను పక్కన పెట్టి వినయంగా భక్తితో పితరులకి పిండ ప్రదానం చేస్తారు. రసాంతలాది ఇతర లోకాలలోని నాగాది జాతుల వాళ్ళు కూడా చేస్తారట, దేవతలు కూడా చేస్తారట. మరి మనిషి పుట్టం, మరి మనం చేద్దా చెప్పండి? రాక్షసులే చేస్తున్నప్పుడు మనం ఎలా వదిలిపెడతాం? మనకు ఉన్న ఏదైతే కర్తవ్యాలు బాధ్యతలు ఉంటాయో అవి ఖచ్చితంగా చేసి తీరాలి. అలా చేస్తేనే మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. మనం చేయవలసినవన్నీ వదిలిపెట్టేసి మన కుటుంబం బాగుండాలి, నా కుటుంబం ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఒక్కొక్కసారి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్ని పూజలు చేసినా ఆ ఇబ్బందుల నుంచి బయట పడలేకపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఒక్కసారి కనుక మనకి ఏదైనా ఇలాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఆలోచించి పితృదేవతలకి మనం తర్పణాలు వదిలిపెట్టడం, పితృదేవతలకి మనం చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయించినట్లయితే ఆ అడ్డంకులు పోతాయి అన్నమాట. ఈ మహాలయ పక్షాలు చాలా అద్భుతమైన అవకాశం. కాబట్టి తర్పణాధికారం ఉన్న వాళ్ళందరూ తర్పణాలు వదిలిపెట్టండి. పండితుల దగ్గరికి వెళ్ళి చేయించుకున్నారనుకోండి, వాళ్ళు వేదమంత్రాలతో చేయిస్తారు కాబట్టి అది ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనం ఇంట్లో చేసుకుంటే వచ్చి రానట్లు చేసుకుందాం అనుకోండి, ఫలితం అంతంత మాత్రాన్నే ఉంటుంది. కానీ కొంతమందికి పర్ఫెక్ట్గా వచ్చుంటే వాళ్ళు ఎలాగో చేసుకుంటారు, వాళ్ళకి ఎలాగో చెప్పక్కర్లేదు. కానీ మంత్రం రాని వాళ్ళు మాత్రం ఇంట్లో దోశల్లో నీళ్లు పోసేసుకుని నీళ్లు వదిలిపెట్టేస్తే అది తర్పణం అవ్వదు. ఖచ్చితంగా మంత్రంతో పాటుగా చేతిలో నీళ్లు పోసుకుని నువ్వులతో సహితం వదిలిపెడితేనే అది తర్పణం అవుతుంది. మంత్రం లేకుండా అలా నీ చేతిలో నీళ్లు పోసుకుని వదిలిపెడితే అది ఎప్పటికీ అది తర్పణం కాదు. తర్పణమని అనుకోవటం మన మూర్ఖత్వం మాత్రమే అది. కాబట్టి ఈ 15 రోజులు సమయం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు, లేదు అంటే అమావాస్య రోజు వదిలిపెడతారు. మనకి తిథి తెలిస్తే ఆ తిథి రోజు వెళ్ళి తర్పణ వదిలిపెట్టచ్చు. లేదు అంటే ఒకసారి పండితుడిని కలుసుకున్నామని అనుకోండి, ఎప్పుడు చెయ్యాలి ఏంటి అనేది వాళ్లే చెప్తారు. ఇలాంటి కార్యక్రమాలని ఎప్పుడూ కూడా పండితుల దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం చేసామని అనుకోండి, మనం చేసిన క్రతువుకి కూడా సంపూర్ణమైన ఫలితం ఉంటుంది.